హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యష్కా గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో మన గార్డెన్లో ఉన్న వాటర్ మెలన్ మొక్క అండి. మీకు లాస్ట్ టైం నేను చూపించాను, చూసారు కదా. ఇది ఏంటంటే మీకు అంతా చిన్న చిన్న పింజులుగా ఉన్నప్పుడు చూపించాను అనమాట. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద కాయలు అయ్యాయో. ఇవి ఇంత సైజు వరకు రావాలి అంటే కోతులు రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుందండి. చూసారా చాలా పెద్ద సైజు అయినాయి. ఇవి ఈ సైజులో ఉన్నప్పుడు మనం ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇచ్చుకోవాలి. చూపిస్తాను మీకు. ఇది చూడండి కలర్ఫుల్గా కోడిపిల్లలు ఎంత బాగున్నాయో. అలాగే ఇప్పుడు ఏంటంటే మనకి ఇది ఎంత మొక్క కూడా చాలా హెల్తీగా ఉంది. అలాగే పింజులు కూడా చూసారా, కాయలు కూడా కొంచెం పెద్దవి అయ్యాయి అనమాట. మీకు నేను లాస్ట్ టైం చూపించాను కదండి. ఇది ఏంటంటే చూపించినప్పుడు చిన్న చిన్న పింజులకి అది ముళ్ళులు కూడా మనకు ఉండయి, అవి కూడా చూపిస్తాను మీకు. పింజులుగా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం పైన ఇలాగ ముళ్ళుల్లా ఉంటుంది. అలాగే కాయలు పెరిగే కొలిది ఇలా సాఫ్ట్గా అయిపోయి చాలా నీట్గా వస్తుంది అనమాట. అలాగే కొన్ని ఏంటంటే పొడవుగా వస్తున్నాయి, కొన్ని ఏంటంటే ఈ విధంగా రౌండ్ షేప్లో వస్తున్నాయి. ఇవి ఏ షేప్లో వచ్చినా ఇప్పుడు మనకి ఏంటంటే ఇది కొంచెం ఈ సైజులో ఉన్నప్పుడు మనం దీనికి ఫెర్టిలైజర్ ఇచ్చుకోవాలి. ఇలా ఫెర్టిలైజర్ ఇచ్చుకున్నట్టయితే అవి మనకి ఏంటంటే ఇంకా పెద్ద సైజు పెరుగుతాయి. ముందుగా మనం ఇక్కడ మొదలు ఏదైతే ఉందో ఇక్కడ ముందుగా నీట్గా శుభ్రం చేసేసుకోవాలండి. ఇలాగా చూడండి దాని చుట్టూ ఉన్న గడ్డ అది తీసేసుకొని కొంచెం మనం ఫెర్టిలైజర్ వేసుకోవాలంటే అక్కడ శుభ్రం చేసుకోవాలి. అలాగే ఇప్పుడు నేను ఏంటంటే ఎన్పీకే చూసారా, ఎన్పీకే 1919 ఇస్తున్నాను. అది వాటర్ సొల్యూబుల్ అనమాట. వాటర్ సొల్యూబుల్ ఫెర్టిలైజర్. ఇదేంటంటే నీళ్ళలో మాత్రమే కలుపుకొని వేసుకోవాలి. ఇది పళ్ళ మొక్కలకి పూల మొక్కలకి వేటికైనా ఇచ్చుకోవచ్చండి. ముందుగా ఒక మగ్గు వాటర్ తీసుకోండి, దాంట్లో ఒక స్పూన్ ఎన్పీకే 1919 వేసుకొని బాగా కలిపేసుకోండి. మొత్తం అంతా అది కూడా వాటర్లో మిక్స్ అయిపోవాలి ఫుల్గా. అలాగే ఒక 1 అవర్ నేను పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు ఇలా మొదల్లో వేసుకుంటున్నాను. పర్వాలేదండి మనం మొదలు వేసుకున్నాం, ఎందుకంటే ఇది వాటర్లో మిక్స్ అయిపోయింది కనుక ఏం అవ్వదు. ఇది అదే మనం ఏ పౌడర్లో ఇచ్చుకున్నట్టయితే కొంచెం గ్యాప్ ఇచ్చుకొని వేసుకోవచ్చు. ఇది ఎలా ఇచ్చుకున్నాం కనుక చూసారా ఇదంతా కూడా ఇంత హెల్తీగా ఉంది కదా. అలాగే మనకి ఇక్కడ చూడండి చిగుర్లు స్టార్ట్ అవుతున్నాయి కదా, ఇక్కడ మనకి కొత్త పింజులు వస్తాయి. అలాగే వచ్చిన కాయలంతా కూడా మనకి మంచిగా ఇంకా పెద్ద సైజు అవుతాయి. ఇది చూసారా ఇది ఇంకో రకంగా ఉంది. ఇవన్నీ కూడా మనకి ఎన్ని రకాలు ఉన్నా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మనం వేసిన ఫెర్టిలైజర్ వల్ల ఇంకా కొంచెం బాగా సైజు పెరుగుతుంది. అలాగే మంచి కలర్ కూడా వస్తుంది అన్నమాట. అలాగే ఇవన్నీ కూడా చూడండి ఇదంతా కూడా నేను ఇప్పుడైతే ఆకులతో కప్పేసుకోవాలి, లేదంటే కోతులు వచ్చేస్తాయి కనుక. మీకు ఈ వీడియోలో ఏదైనా కంటెంట్ ఉందనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.